అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? అరే ఆడ ఎంత మంది ఆడ కూతుర్లు ఉన్నారు, వాళ్ళని పట్టుకుని ఏడవచ్చుగా. ఇక అంటే ఆయన ఉంటే ఆ నిఖిల్ని పట్టుకుని ఏడుస్తుంది, ఇంకొకటి ఆ గుజ్జుట్టోని పట్టుకుని ఏడుస్తుంది, లేకపోతే ఆ పొట్టోని పట్టుకుని ఏడుస్తుంది. ఏందిరా బైకి ఇట్లా ఆ మొగోళ్ళ కాడే స్వేచ్ఛ దొరుకుతుందా? ఫ్రీ సర్వీసింగ్ చేస్తున్నది అన్నట్టు. బానే బిగ్ బాస్ హౌస్ లో సర్వీసింగ్ చేయనీకి ఎవరు ఉండరు కదా, ఎవరు ఆడోళ్ళు కూడా లేరు, ఏడికి పోవాలో తెలియదు, మొగోళ్ళకి ఏం అర్థమైతలేదు. అందుకనే గిద్దుడుక పోయింది కదా, గిద్దుడికి ఏంటంటే ఫ్రీ సర్వీసింగ్ అనమాట. ఇప్పుడు ఆడ అంతమంది ఆడకూతుర్లు ఉన్నారు, దానికి ఆడకూతుర్లతో పని లేదు. ఏడ మగోళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని ఎందుకు ఎడుతుందో తెలీదు, ఎందుకు నవ్వుతుందో తెలీదు, ఎందుకు విష్ణు అక్కడ పాయింట్ అప్ చేస్తుందో తెలీదు. అరే దుడికి నీకేమన్నా అర్థమవుతుందా అనే దుడికి? ఎందుకు పోయినవే నువ్వు? గేమ్ ఆడనీకి పోయినావా, మొగోళ్ళని కమాయించుకోనికి పోయినావా, మొగోళ్ళని మరుగుమంది పెట్టి తోలుకోసుకోనికి పోయినావా? గింత బీ దీనికి ఇవరం లేదు, సౌరం లేదు. ఇవరం సౌరం లేనోడంట తెల్లవార్లు ఇక అదే చేసినాడంట సుల్లి లంజముండ. నీకు నాకు అర్థంగా కాడుతా తిక్క పుక్కు లంజలాగుంది.